సార్ మీ పేరు? భార్గవ్, బాలభార్గవ్. ఏం చేస్తుంటారు భార్గవ్? నేను డిప్లొమా అయిపోయింది నాది డిప్లొమా అయింది. ఎప్పుడు రిలీవ్ అయ్యారు? రీసెంట్గానే. రీసెంట్‌గా రిలీవ్ అయ్యారు. సో మరి జాబ్ మేళాకి వచ్చారు కదా! ఎట్లా తెలిసింది ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు? మాకు వాట్సాప్లో కానీ లేదా నేను స్కిల్ డెవలప్మెంట్ స్టూడెంట్ని. ఆల్రెడీ నా కోర్స్ అయిపోయింది ఏపీఎస్ఎస్డిసిలో. సో ఇలా రిక్రూట్మెంట్ ఉందని మా స్కిల్ హబ్ నుంచి మెసేజ్ వస్తే నేను ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే. ఏం రోల్ పెట్టుకున్నారు మీరు అసలు ఏ కంపెనీ పెట్టుకున్నారు? నేను డ్రాగో పైలట్ది డ్రోన్ది పైలట్గా ఉందంటే వచ్చాను. ఎందుకంటే ఫ్యూచర్ మొన్న బాబు గారు చెప్పినట్టు మొత్తం ఫ్యూచర్ అంతా డ్రోన్స్ మీద ఉంది. దాని మీద ఎక్కువ డెవలప్మెంట్ ఉండిద్ది అనే ఉద్దేశంతో ఈ కంపెనీలో గ్రో అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఏం చెప్పారు ఫర్దర్‌గా ఇంటర్వ్యూ ఫేస్ చేశారా? ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. టుమారో కాల్ చేస్తాంలే అని చెప్పారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు కంపెనీ గురించి. ఓకే, నాకు చాలా హ్యాపీగా ఉంది వెంటనే ఓకే అవ్వటం డ్రోన్ కంపెనీలో. అంటే ఇలాంటి జాబ్ మేళాలు ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్‌గా ఉన్నారు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అయితే ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు కదా! ఇటువంటి జాబ్ మేళాలు కండక్ట్ చేయడం వల్ల ఎవరైతే అన్‌ఎంప్లాయీస్ ఉన్నారో లేదంటే స్టూడెంట్స్ రిలీవ్ అవ్వబోయే స్టూడెంట్స్ ఉన్నారో ఎటువంటి యూజ్ ఉంటుంది? గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ జాబ్స్ ఎక్కువ లేవు. ఈ ప్రభుత్వంలో జాబ్స్ ఎక్కువ, స్టార్టింగ్ నుంచి జాబ్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు దాకా ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ మొత్తం ఈ జాబ్స్ దాదాపు 50% అన్న క్లియర్ అవుతుంది. సో ఐటీ మినిస్టర్ గారి వల్లే ఇదంతా సాధ్యం అవుతుంది. ఈ నియోజకవర్గంలో ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ ఉంది ఈ అమరావతి డెవలప్మెంట్లో. సో అందుకే యూత్ ఉపాధి అంతా హెల్ప్ఫుల్గా ఉంది గవర్నమెంట్. లాస్ట్ గవర్నమెంట్‌లో ఎట్లాంటి జాబ్ మేళాలు ఏమైనా కండక్ట్ చేస్తారా? మీ సీనియర్స్ ఏమైనా మీతో అంటే చెప్పారా ఇట్లాంటి జాబ్ మేళాలు జరిగాయా? చెప్పారు కానీ కాల్స్ వచ్చేవి కాదు. అటెండ్ అయ్యేవాళ్ళు ఓకే బాగానే ఉంది కానీ కాల్స్ రాలేదు ఎప్పుడు. ఇలా కాల్ చేస్తాము ఇంటికి వెళ్ళండి కాల్ చేస్తాము అన్నారు. కాల్స్ ఎక్కువ రాలేదు. డిసప్పాయింట్మెంట్ అయ్యారు. ఆల్రెడీ చాలా మంది చెప్పారు జాబ్ మేళాస్. దానివల్ల ఏంటంటే జాబ్ మేళాస్ వల్ల ఇలా ఇబ్బంది అవుతుంది, ఇలా రావట్లేదు కాల్స్ అనే ఉద్దేశం ఏర్పడింది. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతుందనే ఉద్దేశంతో టాక్లో అందరూ జాబ్ మేళా అటెండ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. 6 మంత్స్ అవుతుంది. ఎలా ఉంది ఈ 6 నెలల పరిపాలన చూస్తుంటే బావుందనిపిస్తుందా? లేదంటే పాత గవర్నమెంటే బెటర్ అనిపిస్తుందా? అంటే ఒక యూత్‌గా నువ్వేమనుకుంటున్నావు? యూత్‌గా ఏందంటే ఇప్పుడు ఎక్కువ ఆల్రెడీ 5 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. సో ఇలాంటి జాబ్స్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ కావచ్చు మన ఏపీలో రావటం వల్ల మనకి ఎప్పటికీ మన ఏపీ డెవలప్మెంట్ ఎక్కువ వెళ్ళిపోద్ది. సో ఈ గవర్నమెంట్లోనే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. జాబ్స్ కానీ కంపెనీస్ కానీ ఇలా ఎక్కువ జరుగుతుంది. ఐటీ మినిస్టర్ లోకేష్ గారి వల్లే ఇదంతా ఇలా ఇక్కడ తెప్పియటం కంపెనీస్ ఇలా అన్నీ రావటం జరుగుతుంది. డెవలప్మెంట్ ఈ ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. అది లాస్ట్ గవర్నమెంట్‌లో మనకి అంటే బయట వాళ్ళు చాలామంది ట్రోల్ చేసేవారు కదా! మీరు ఎక్కడి నుండి వచ్చారంటే ఏపీ నుండి వచ్చామంటే మీ రాష్ట్రానికి క్యాపిటల్ ఏంటి ఎట్లా అట్లా ట్రోల్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అమరావతి రాజధానిగా అనౌన్స్ చేశారు కదా! ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని. సో ఇన్ ఫ్యూచర్ అమరావతి ఎలా ఉండబోతుంది? డెవలప్ అవుతుందా? బాబు గారు చేయగలుగుతారా? బాబు గారు చెప్పినట్టు విజన్ 2047లో లాగా ఇప్పుడు ఆల్రెడీ దాదాపు స్టార్ట్ అయిపోయింది డెవలప్మెంట్ అంతా. ఆల్రెడీ కంపెనీస్ కూడా వస్తున్నాయని న్యూస్ ఛానల్స్లో కావచ్చు ఇలా వస్తున్నాయి. సో ఏపీ విడిగా స్టేట్స్ కన్నా ఏపీఏ ఎక్కువ డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంది 2047 కల్లా అని అందరూ భావిస్తున్నారు. ఎంప్లాయీస్ కూడా ఇలా తెలుస్తుంది కదా, ఇలా జాబ్ మేళాస్ ఇలా పెట్టడం, స్కిల్స్ నేర్పించడం ఇలా. సో అందుకనే ఈ గవర్నమెంట్లోనే ఎక్కువ డెవలప్మెంట్ ఉందనే ఉద్దేశంతో అందరూ నమ్ముతున్నారు, ట్రస్ట్గా అందరూ చూస్తున్నారు.